హాయ్ హలో నమస్తే, నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరే ఇప్పుడు సిక్స్త్ సెన్స్ అన్నది మనిషికి పనిచేస్తుంది. వీడిని చూడు. మామ ఈ అక్క ఏడుంటుందో గాని వీడు ఏమంటుండో తెలుసా? ఒకవేళ ఈ అక్క ఉంటానే దొరికితే మాత్రం వీడియో మిడిల్లో వీడికి ఒక పెద్ద టెంప్లెట్ ఇస్తా చూడండి. SRH ఫ్యాన్ గల్లో, RCB ఫ్యాన్ గల్లో నాకు తెలియదు, నేను చూడను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ పిల్ల వచ్చి చూడు ఎంత క్రింజ్ చేస్తుంది. 2016 రిపీట్ అవ్వబోతుంది. సార్ SRH మాదే కప్, ఎవడొస్తాడు చూసుకుందాం రా. సార్ SRH మాదే కప్, ఎవడొస్తాడు చూసుకుందాం రా. ఆ ఎమోషన్ ఏంట్రా? ఆడెవడో గెలవకపోతే పీక వీసుకొని వాళ్ళు ఎలా ఉన్నారు? మనుషులా మీరు? మానవ మృగాలా? ఎందుకంత ఓవర్ ఎక్సైట్మెంట్ చూపిస్తారు, ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తారు? ఈవిడ ఓవర్ యాక్షన్ చూసి ఈ ఎరుపుగాడు ఏమంటుండు చూడండి. మామ ఈ అక్క ఏడుంటుందో గాని అక్క అంటావు, మళ్ళీ ఏమంటాడు చూడు. ఒకవేళ ఈ అక్క ఉంటానే దొరికితే మాత్రం అక్క అంటావు, ఒంటరిగా దొరికితే అంటావు. ఈ ఫ్యాన్స్ SRH చేటర్స్ ఒకవేళ అక్క ఇక్కడ రోడ్డు మీద దొరికింది అనుకో. అరే గిట్లా తయారైనరేంట్రా క్రికెట్ ఫ్యాన్స్? అరే మీకు ఎమోషన్స్ కంట్రోల్లో లేకపోతే కొట్టుకోండిరా. కొట్టుకున్న తర్వాత క్రికెట్ చూడండి. నాకు తెలిసి ఈ క్రికెట్ ఫ్యాన్స్ ఒక పక్క పెళ్ళం మొగడు కోరికతో ఉన్న, ఆకలితో ఉన్న, ఆడి ఆకలి తీర్చడం పక్కన పెట్టి క్రికెట్ చూస్తారు అనుకుంటా. అంత పిచ్చి ఉంది ఇళ్ళకి. లిటరల్ అంత పిచ్చి 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 పిచ్చోళ్ళారా. వీడు చూడు అక్క అని ఇప్పుడు ఏమంటాడు చూడు. SRH చేటర్స్ హేటర్స్, ఫ్యాన్స్ అంటేనే హేటర్స్. ఇంకో హీరో, ఇంకో క్రికెటర్కి హేటర్స్ అంటేనే ఫ్యాన్స్. అరే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు హేటర్స్ కాదురా, వాళ్ళు మిత్రులు రా. అదొక లూప్ హోల్, ఆ గేమ్ అది. మిమ్మల్ని మీ ఎమోషన్స్ తో ఆడుకుంటారు వాళ్ళు, పిచ్చోళ్ళారా. ఇప్పుడు IPL ఆడేటోళ్ళే కదరా, రేపు వరల్డ్ కప్ లో అందరూ కలిసి ఆడతారు, వాళ్ళ కోసం కొట్టుకుంటారు పువ్వులారా. అక్క అంటాడు, రోడ్డు మీద దొరికితే అంటాడు. రే నీ అక్క, నీ సొంత అక్కని కూడా ఇట్లానే అంటావు ఆవురా. అక్కని ఎత్తుకోవే కాదు, ఉన్న లేడీస్ కావాలి. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నీకు ఎత్తారా, నీకు లాటీ పెడతారు నీకు ఉన్న జాగాల. ఇప్పుడు అక్కడే ఉంది కదరా, ఎవడరా ఏమన్నా చేసిండా? అరే మీరు అంటే ఒక ఎమోషన్ మనిషిని క్రైమ్ చేయడానికి ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఎమోషన్ ఫ్యానిజం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు అక్కకు ఫోన్ చేస్తాను నేను. హలో అక్క. హలో, ఏ ఫోన్ లేపు అక్క. ఈయన పైన కేసు పెట్టు, కేసు పెట్టి ఈయన పైన లాటి దించుతారు. ఆల్రెడీ పెట్టేసినావా? సరే ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, నేను ఒకటి చూపిస్తాను. నువ్వు నా వీడియోలోకి రా. ఇక్కో ఇడు మొగ్గుందా, అది పెట్టేద్దాం, అది దింపేద్దాం, మన లోపల దింపేద్దాం దా. సరే అక్క వస్తుందిరా. అక్క అని అక్కకే బొక్క పెట్టాలని చూస్తావా? ఇప్పుడు అక్క వస్తుంది, చెప్తా. లాఠీలు కాదు, పెద్ద మళ్ళీ వీడు దాన్ని మీమ్లాగా వేసిండు, నవ్వుకున్నట్టు వేసిండు. అరే నీకు బుర్రుందారా? ఇంకా మనోళ్ళకి దొరకడమే ఆలస్యం, పిండుతారు కదా, ఇన్ని అందరు వేసుకున్నారా అని చూస్తుంటే పాపం వాడికి తెలివి కూడా లేనట్టుంది, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా? మళ్ళీ వచ్చి ఐఎమ్ రియల్లీ సారీ బ్రదర్, అక్క నీకు కూడా ఐఎమ్ రియల్లీ సారీ అక్క, ప్లీజ్ అక్క అర్థం చేసుకోరు అక్క. ఫోన్లు చేస్తురు, తిడుతురు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది అక్క. ఫోన్లు చేస్తుండ్రు, తిడుతుండ్రు, నాకు ఫ్యామిలీ ఉంది. అరే నువ్వు దొరకొద్దురా, దొరికినావంటే రారా నీ అందగాడ, అందాల చిన్నవాడ అని పాటేసి మరి ముసిగేసి మరీ కొడతారా. మనోళ్ళ కంటెంట్ దొరకడే ఆలస్యం. అది మళ్ళీ క్రికెట్ సినిమాకి లింక్ అయ్యిందంటే తెలుసు కదా, మనోళ్ళు సెలబ్రిటీ పిచ్చోళ్ళు పిచ్చిగా చేస్తారు. పిచ్చోడా అర్థం చేసుకోరు అక్క, సారీ అక్క. ఆ అక్కేమో పెద్ద క్రికెట్ పిచ్చిది అంటే, ఈడేమో అంతకంటే స్క్వేర్ లెవెల్ 10% పిచ్చోని లాగున్నాడు. ఏం మాట్లాడాలో తెలియదారా మీకు? నేను చేస్తా అని ఇట్లా పెట్టలే. నువ్వు చేస్తాను పెట్టలేరా పిచ్చోడా, మళ్ళీ కొడతారా నువ్వు ఇట్లా మాట్లాడితే. నూకండి, ఇంకోసారి లాటిల్ నూకుతారా. నీకు మీమ్స్ లో పడ్డాడు వీడి పైన రియాక్షన్లు. ఈడు చూడు, అచ్యుతన కొడుకైతే రియాక్ట్ అయ్యిండు, ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఎందుకురా మింగుదామని వస్తారు, మింగించుకొని వెళ్తారు. A² B² అది మనకు జీవితంలో
ఎప్పుడైనా ఉపయోగపడ్డదా? బట్ మనం అది చదువుకున్నాం, అదంతే, దానికి ఆన్సర్ ఉండదు. ఇది అంతే, వీడి వల్ల దేశానికి ఉపయోగం లేదు, భూమి మీద వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, బట్ వీళ్ళు భూమి మీద పుడతారు. అదే మ్యాజిక్. అక్కడ A² + B² ఉపయోగపడదు అన్నది ఎంత నిజమో, ఇక్కడ భూమి మీద వీళ్ళు పుట్టి వీళ్ళు కూడా ఉపయోగపడరు అన్నది అంతే నిజం. అక్కడ దానికి ప్రాణం లేదు కాబట్టి కనీసం అది మనకు ఉపయోగపడదు. ఇక్కడ వీళ్ళు ఉపయోగపడకపోవడం పక్కన పెట్టు, రివర్సు వేరే వాళ్ళకు ఉపయోగం లేకుండా ప్రవర్తిస్తారు. అంటే ఒక మొక్క ఉందనుకో, మొక్కను వీకేస్తారు. అక్క ఉందనుకో, అక్క అని చెప్పి గిట్లా మాట్లాడతారు. అట్లా చేసి ఉండకూడదు, అట్లా చేసిన నా తప్పే, నేను తప్పని ఒప్పుకుంటున్నా. నువ్వేమైనా చిన్న పోరగాను అనుకుంటున్నావు నీకు? హాయ్, అందరి మీద పడతారు, దొరకడే ఆలస్యం మీద పడతారు. మరి అయాన్ అనే పోరుడు 350 మంది మైనర్ అమ్మాయిలని అలా వీడియోలని లీక్ చేస్తే వాట్సాప్లో, స్నాప్చాట్లలో, అంటే ఈక్వల్ టు ప్రేబీ చేయనట్టే. ఇంకా దీనికంటే పెద్ద పని చేసిండాడు. అప్పుడు ఎక్కడ పెట్టుకున్నారా మీ నోర్లు? జీలో పెట్టుకున్నారా? ఈడి పైన పడ్డారుగా, ఆడి పైన ఎందుకు వెళ్ళలేదు? సెక్యులర్నా దొంగనా? మళ్ళీ మనం అక్క దగ్గరకు పోదాం కాసేపు. హాయ్ గాయ్స్, మనతో పాటు అయితే ఇక్కడ SRH ఫ్యాన్స్ ఉన్నారు. వీడి వల్లే ఇదంతా. వీడే ఆ రోజు ఈ అక్కని ఇంటర్వ్యూ చేశాడు. పిచ్చోడా. మరి అలా అభిషేక్ నాకు ఎట్లా అనిపించింది అసలు? క్రేజ్ అసలు అరే మీ అమ్మ బాబులు ఏమనరారా గిట్లా రాత్రుళ్ళు పగళ్ళు బయటకు పోయి మైకులల్లా హీరో మా హీరో మా క్రికెటర్ అంటే మీ ఏమనరారా? అట్లా మా అయ్య నన్ను చూసిండు అనుకో, అంత ఎమోషన్తో వాతలు పిర్రల మీద వాదులు పెడతాడు. వాదులు బుద్ధుందారా? నువ్వు వాడి కోసం ఎందుకురా అంత పిచ్చోడు అవుతున్నావు? పిచ్చోడా, కష్టం వాల్యూ తెలియదారా నీకు? చిన్నప్పటి నుంచి ముడిలు కడిగి ఇక్కడ దాకా పెంచితే నువ్వు వాళ్ళ కోసం బతావు, ఆడబట్టలు చూపుతావు. మరి మేమెవరు అంటాడు మా అయ్య. మింగుతాడు, మామూలు మింగాడు. మింగడం వల్లనే గిట్లయినా. మీ అమ్మాయిలు కూడా మిమ్మల్ని మింగుతారా? మింగినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో, మింగనట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో, బాగుపడతావు. కమెంట్ చేయి ఏదో ఒకటి. నేను అభిషేక్ శర్మ ఫ్యాన్ అన్నమాట, నెంబర్ 1 ఫ్యాన్. తో పరిచయం క్రేజీ అనిపించింది. నంబర్ 1 నంబర్ 2 కూడా ఉంటాయారా? అనిపించింది. వెరీ హ్యాపీ ఫర్ అభిషేక్. నార్మల్ గా ఎక్కువ కొట్టాడు మా వాడు, 50s వరకే. ఫెమినిజం. ఇప్పుడు ఫెమినిజం అనే టాపిక్ గుర్తుపెట్టుకో. అమ్మాయిలు ఈక్వల్గా ఉండాలి, అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయాలి ప్రతి దాంట్లో. అరే ఉమెన్ క్రికెట్ టీంకి ఇంత హైప్ ఉందా? ఒక మెన్ క్రికెట్ టీంకి కూడా ఆడదే సపోర్ట్ చేస్తుంది. ఆడోళ్ళు కూడా మొగోళ్ళు ఆడే క్రికెటే చూస్తున్నారా, మొగోళ్ళకే ఫ్యాన్స్ అవుతున్నారా. ఆడోళ్ళ క్రికెట్ నీకి ఇంత హైప్ లేదు అంటే ఆడోళ్ళు కూడా మొగోళ్ళని లేపుతున్నారు. అక్కడ ఫెమినిజం అనే టాపిక్ కొన్నిటికే వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోను. ఆడోళ్ళకి కూడా కావాల్సింది ఎంటర్టైన్మెంటే, అది మొగోడే కట్. మనకన్నా పొడిచే మనగాడే తేలంబో, ప్రతిగంట కొలిచే ప్రేమికుడే రాగంబో. కొట్టిండి సార్ 130 కొట్టిండి, చాలా ప్రౌడ్ గా అనిపించింది. అండ్ వికెట్స్ కూడా చాలా తీసిండు. వికెట్ ఫెమినిజం అనేది ఇంకా ఎగ్జిస్ట్ అవ్వదురా, అంతే. అది 2016 రిపీట్ అవ్వబోతుంది. ఒకసారి చూసుకుందాం రా భయ్, రండి. మీరు RCB వాళ్ళ ఎవరు MI వాళ్ళ? RCB వాళ్ళ MI వాళ్ళ వాళ్ళని ఎందుకురా? నా క్రికెట్ గురించి తెలవదురా భయ్, కానీ ఎందుకురా అట్లా కొట్టుకుంటారు? ఈ వీడియో చూసి ఏదో అమ్మాయి చెప్తుంది నాకు, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ని అస్సలు డేట్ చేయొద్దు మావా, అట్లనే ఉంటారు మావా, టాక్సిక్ ఉంటారు మావా. అరే కామన్ సెన్స్ ఇంపార్టెంట్ రా. విరాట్ కోహ్లీ ఏం చేసిండ్రా? విరాట్ కోహ్లీ చాలా ఇన్స్పైర్గా బతికిండు. వాళ్ళ అయ్యా పోతే క్రికెట్ ఆడిండు. అది ఒక మొగోడి బతుకు అట్లుంటుంది. గోల్ లేకపోతే ఇక ఏ హోల్ ఉండదు. అందుకే గోల్ని చూజ్ చేసుకున్నాడు మనోడు. మా అయ్య పోతే పోయిండు, నాకు కాల కదా హోల్ అని చెప్పి గోల్నే చూజ్ చేసుకున్నాడు. అది లేకపోతే ఏ హోలు దేగవు. లాజికే కదా అది, లాజిక్. SRH ఈసారి కప్పు కొట్టి తీడుతుంది, మాది కప్పు. SRH అంటే మాస్ అనుకుంటా. ఓరమ్మా, అచ్చా మీరిద్దరు ఒకే పార్టీయా? అబ్బో, మీరు తగ్గడం ఏంటో కానీ క్రింజ్ను మాత్రం అస్సలు తగ్గిస్తలేర్రా. నీ అవ్వ A² B² వేస్ట్. మీరు కూడా భూమి మీద బెస్ట్, అది లాజిక్. మళ్ళీ అక్క మీద కూడా మీమ్స్ వేసిండ్రు. ఈడు చూడు గుళ్ళో కూడా RCB అని రాసి స్టాంపు పెట్టిండ్రు. ఇట్లుంటారా క్రికెట్ ఫ్యాన్స్, లిటరల్లీ చెప్తున్నా ఇట్లుంటారు వీళ్ళు. ఇలా నీగా కోతి మొగ్గతో కొట్టిస్తారు. సో మామ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్కి ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకో. ఈ ఛానల్లో కేవలం వీక్లీ 2 వీడియోస్ వస్తాయి. నన్ను రెగ్యులర్గా చూడాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నా సెకండ్ ఛానల్ లింక్ ఇచ్చిన, అక్కడ రెగ్యులర్గా కనిపిస్తా. వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్.